ఈ రోజు అది ఎంత అవుతుందో మళ్ళా కొత్త రేట్లు పెరిగినా ఇంకా అంచనా చేయలే. 50% కూడా నిధులు ఖర్చు పెట్టకుండా 90% పనులు ఎట్లా పూర్తయితాయి అంటే అంచనాలన్నా అబద్ధం ఉండాలి, పని చేయకుండానన్నా అబద్ధాలు చెప్పాలి. రెండింటికి పొంతన ఉండాలి కదా. 55,000 కోట్ల రూపాయలతోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి అవుతుంది అన్నప్పుడు 27,000 కోట్ల రూపాయలు అంటే సరిగ్గా 50%, లెస్ దాన్ 50%, 48-47%, 47-48% నిధులు ఖర్చు పెడితే 90% పనులు ఎట్లా పూర్తవుతాయి? మీడియా మిత్రులుగా నేను మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఆ సైన్స్ ఆ మ్యాథ్స్ నాకు అర్థమైతలేదు. 80,000 పుస్తకాలు నేను చదవలేదు, నాకు ఆ లాజిక్కే దొరకడం లేదు. ఈ 27,000 పంపులకు లిఫ్టులకే మాక్సిమం పోయినాయి. పంపులు లిఫ్టులు మీరు ఇల్లు కట్టుకుంటే మొత్తం కరెంటు వైర్లు మీటర్లు సామాన్లు కొనుక్కుంటే గోడలు కట్టకుంటే స్లాబ్ వేయకుంటే కరెంటు వైర్లు కొనుక్కొని ఇంట్లో లైట్లు వెలుగుతాయా? ఎందుకు ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్ కొన్నాడంటే 20%, 30%, 40% కమిషన్లు కొట్టడానికి అడగోలుగా రేట్లు పెంచి ఆ పైసలు ఇచ్చాడు. సివిల్ వర్కులకు ఇయ్యలే, భూసేకరణకి ఇయ్యలే. ఏ ప్రాజెక్ట్ కట్టాలని మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా ఫస్ట్ ప్లాట్ కొనుక్కుంటారు. అవునా? ప్లాట్ కొనుక్కున్న తర్వాత దానికి డ్రాయింగ్స్ చేపిస్తారు, డ్రాయింగ్స్ తర్వాత సివిల్ వర్కులు చేస్తారు, సివిల్ వర్కుల తర్వాత ఎలక్ట్రికల్ వర్కులు చేస్తారు. ఈ రోజు ఆయన ఎట్లా పడితే అట్లా చేసి ఏది పడితే అది మాట్లాడి ఉన్నదంతా ఊడ్చుకపోయి దోసుకపోయి ఈరోజు మమ్మల్ని ఏదో దోషులుగా నిలబెడుతున్నామని భ్రమలలో ఉన్నారు. ఎవరంత అమాయకులు లేరు. ఏ ఊరికి ఆ ఊరికి తెలిసి ఆ ఊరిలో పని ఏమైతే. ఇప్పుడు కొల్లాపూర్ పోయినాం, చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తుండే ఏం జరిగిందో. వనపర్తి ఏరియాకు పోయినాం, నాగర్ కర్నూలు ఏరియాకు వచ్చినాం, ఇప్పుడు దేవరకద్ర ప్రాంతానికి వచ్చినాం, రేపు జడ్చర్లకు పోతాం. లోకల్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కదా ఈయన ఏం చేసిండు, ఏం చేయలేదు, నిధులు ఇచ్చిండా ఇయ్యలేదా. అందుకే ఈరోజు పాలమూరు జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రతి ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ఏర్పాటు చేసుకోవడానికి సేకరించడానికి ఒక పక్కా కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాము. ఎక్కడైనా అధికారులు ఏదైనా విషయాలలో అటు ఇటుగా చెప్తే కూడా దాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రతిదీ ఈరోజు తిరిగి చూసుకుంటూ వచ్చి ఈ జిల్లాకు 26 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వడానికి అవసరమైన పనులను నిధులను సంపూర్ణంగా సమకూర్చడానికి ఈ 2 రోజులు పని చేసినాము, ఈ 2 రోజులు తిరుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా వేగంగా భూసేకరణ చేస్తాం, పనులను చేస్తాం, అవసరమైన నిధులను విడుదల చేస్తాం. మీడియా మిత్రులకు కూడా నా సూచన, భూసేకరణ విషయంలో మీరు దయచేసి సహకరించండి. భూసేకరణ జరగకుండా ఈ పనులు పూర్తి కావు. భూసేకరణకు సంబంధించి రూపాయి ఎక్కువైనా ఇచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించే పని మీద ఉన్నాము. అందుకే నిన్న మొదటి ప్రాధాన్యత కింద భూసేకరణకే మొట్టమొదటి నిధులన్నీ విడుదల చేస్తున్నాం. ఇంకొక 4,000 ఎకరాల భూమి సేకరణ చేసేది ఉంది. ఈ 4,000 ఎకరాల భూసేకరణలో మీడియా మిత్రులుగా మీరు సహకరించండి. ఈ రోజు మనం ఈ పనులు చేసుకోకపోతే ఇంకెప్పటికీ చేసుకోలేము. ఈ రోజు మన చేతులనే అధికారం ఉండి మనమే నిర్ణయాలు తీసుకోగలిగి ఉండి మనమే నిధులను తెచ్చుకోగలిగి ఉన్నప్పుడు కూడా మనం ఈ పనులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. నేను సంపూర్ణంగా కట్టుబడి ఉన్నా. ఈ జిల్లా ప్రాజెక్టులను అన్నిటిని పూర్తి చేయడమే కాకుండా ఈరోజు ప్రాజెక్టులు కట్టుకుంటే సరిపోదు, నీళ్లు నింపడానికి రిజర్వాయర్లు కూడా ఉండాలి. జూరాల 17.84 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఈరోజు జూరాలలో నీటి నిల్వ 9 టీఎంసీ, దాదాపుగా 8.5-9 టీఎంసీలు ఆడ లేనేలేదు. మనం ఆ పక్కన గూడెం తోటిలో 15 టీఎంసీలు రిజర్వాయర్లో నీళ్లు నింపుకుంటే జూరాలలో నీళ్లు లేనప్పుడు దాని కింద ఆయకట్టుకు అవసరమైతే ఇక్కడ నుంచి అక్కడ మళ్ళీ నీళ్లు విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంది. తుమ్మిల పూర్తి చేసుకుంటే అక్కడ రిజర్వాయర్ లేదు. రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ ఎక్కడ అవకాశం ఉన్నా తక్కువ భూసేకరణ ఎక్కువ నీళ్లు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉందో ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటాం. కర్ణాటక రాష్ట్రం బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టి కృష్ణా మీద భీమా మీద చిన్న చిన్న బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే దాదాపుగా వాళ్ళు ఒక 100 టీఎంసీల నీళ్లు నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. నిన్న మిత్రుడు సిఆర్ గారు మేము కర్ణాటక మంత్రి భోజరాజ్ గారిని అందరినీ తీసుకొని ఈ సరిహద్దు మనకు కర్ణాటకకు
ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే మనకు నీళ్లు నింపుకోవడమే కాకుండా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అత్యవసర సమయాలలో తాగునీరు కోసం మనం కర్ణాటకకి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది ఒకసారి నీటి కొరత ఏర్పడ్డప్పుడు. అందుకే ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే ప్రయోజనం ఉంటుందని దాని మీద కూడా ఈ రోజు స్టడీ చేస్తున్నాం.